ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన చేసుకుందాము. గత రాత్రి అంతా దేవుడు కాచి కాపాడి మనకిచ్చిన ఈ యొక్క మంచి దినం బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన దయతో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. గడిచిన 23వ సంవత్సరం అంతా కాచి కాపాడి 24వ సంవత్సరంలో 2వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, దినములు జరుగుతుండగా ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా, వారములు జరుగుతుండగా మీ కార్యములను మా ఎడల నూతనపరచమని వేడుకుంటున్నామయ్యా. మేమును ప్రభా మా మనస్సు మారి మేము మీ కొరకు రూపాంతరం పొందే భాగ్యాన్ని దయచేయండి. మీ వైపు నుంచి మేము ఏదైతే ఆశిస్తున్నామో మేము కూడా ప్రభా మా వ్యక్తిగత మా కుటుంబ జీవితాల్లోనూ మీకు ఇష్టంగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఎప్పటికైనా ప్రభా మీ దగ్గర నుండి మేము ఘనమైన కార్యాలు ఎదురు చూస్తున్నాం, కానీ అలాగనే ప్రభా మేము ఒక సమర్పణతోటి, ఒక వైరాగ్యంతో, ఒక తీర్మానంతో బ్రతకలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. యేసయ్యా, ఈ ఉదయము మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. మా కొండ, మా కోట, మా దాగుచోటు, మా ఆశ్రయదుర్గము నీవేని ప్రార్థిస్తున్నాం. నా ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా ప్రార్థనకు జవాబునివ్వండి ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. దేవా, నీవే మాకు చాలిన దేవుడవయ్యా. నీవే మా తండ్రివి నాయనా, నీవే మా తండ్రివి నాయన. మా దిక్కు నీవే ప్రభువా. ఈ ఉదయవేళలో ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా పని నిమిత్తమై ప్రభువా బయటకు వెళ్తున్నప్పుడు మీరు కాచి కాపాడండి అయ్యా. వారికి ఎలాంటి అపాయం, ఎలాంటి ప్రమాదం జరగకుండా వారి పనులు తోడైండండి ప్రభువా. కుటుంబ పోషణ కొరకై ప్రభువా పని చేసుకుంటున్న బిడ్డలను కరుణించమని వేడుకుంటున్నాను. అలాగనే పని చేయాలని ఆశ ఉన్న, పని లేక ఇబ్బంది పడుతున్న వారికి మీరే ప్రభా పనిని అనుగ్రహించండి. పని ఉండి కూడా ప్రభా చేయకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గద్దించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే చదువుకుంటున్న బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. చిన్న బిడ్డలు ప్రభా అనుదినం స్కూల్కి వెళ్ళుటకు సహాయం చేయండి. వారికి ఆశను, ఆసక్తిని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభా మరి తల్లిదండ్రులను, వారి హస్తాలను, వారి చేతులను మీరు బలపరచండి. వారు ఫీజు కట్టుకోవటానికి తగిన అమౌంట్ను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే స్కూల్లో ఉన్న టీచర్స్, సార్లు కూడా మంచి హృదయంతో చిన్నపిల్లలకు చదువు చెప్పుటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. నా దేవా, నా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు ప్రయాణం చేస్తున్నాం బిడ్డలందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. వారి వారి గమ్యస్థానాలకు వారిని క్షేమంగా పంపించమని వేడుకున్నాం. నాయనా, మా యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యా ఫ్రీ బస్సులను పెట్టి ప్రభా మరి అందులో సీట్లు లేక ప్రభా నిల్చొని వెళ్ళే పరిస్థితిలోకి వస్తుందని వింటున్నాము. మీరే కనికరించండి. ఆ ప్రాబ్లంను కూడా మీరు సాల్వ్ చేయమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ఆయనకి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి వందనాలు. అలాగనే మరి ఆటో డ్రైవర్లు కానీ ఎవరైతే ఈ ఫ్రీ బస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఒక మీరు పరిష్కారం చేసే హృదయాన్ని గవర్నమెంట్కి మీరు దయచేయమని వేడుకుంటున్నాను. నా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రభువా ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్న వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. తొందరపడతానని తీసివేయండి. నిదానముతోటి, వివేకంతో డ్రైవింగ్ చేసే కృపనివ్వండి. అయినను ప్రభా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్న ఆ ప్రమాదాలు, అపాయాలన్నీ మీరు తప్పించమని వేడుకుంటున్నాను. నా దేవా, మీకు వందనాలు. ఈరోజు ప్రభా ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలోనూ, ప్రతి కాలనీలోనూ, ప్రతి పట్టణంలోనూ అయ్యా స్థలాల్లో జరుగుతున్న శుభ కార్యములను
మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వారు ఏ ఉద్దేశంతో ఏవైతే జరిపించుకుంటున్నారో వారి కుటుంబము నిశ్చయముగా వర్ధిల్లును గాక. ప్రభువా, సమృద్ధిని దయచేయండి, ఆటంకాలు తొలగించండి, అపాయాలు తప్పించండి, గొడవలు కొట్లాట్లు ప్రభువా, నేరోపాయాలు ఇవన్నీ తీసివేసి ప్రతి స్థలంలో నీ సన్నిధి, ప్రతి స్థలంలో నీ సమాధానం దయచేయండి. అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతగానో ప్రభువా త్రాగుడికి బానిసలైపోతున్నారు. కుటుంబంలో ప్రభువా సమాధానం లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటున్నారయ్యా. అలాంటి యవ్వన బిడ్డలను, అలాంటి నాయనా పురుషులను, స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరినీ ఎవరైతే త్రాగుడికి మత్తుకు బానిసలైనారో ఈ ఉదయం నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామంలో వారు మార్చబడుదురుగాక. ఆ త్రాగుడనే వ్యసనము నుండి విడుదల కలుగునుగాక. మరి కొందరు ప్రభువా అనేక రకాలైన వ్యసనాలతోటి ప్రభువా కుటుంబముని నిర్లక్ష్యం చేస్తున్నారు, పేరెంట్స్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తండ్రి నీకు వందనాలు. కన్న బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నారు, కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. మీరు కనికరించండి, వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. ఆ పరిస్థితి నుండి వారిని బయటకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, విడిపోతున్న కుటుంబాలు, గొడవలతో ఉన్న కుటుంబాలను మీరు కలపండి అయ్యా, సమాధానపరచండి అయ్యా. యేసయ్యా, మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఏ కుటుంబంలోనైనా ఏ కలత, ఏ కన్నీరు, ఏ దుఃఖం ఉందో నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే ఆ కుటుంబంలో ఉంటున్న ఆ వేదన తొలగిపోనుగాక. రీకాల పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి కుటుంబం నీ నామంలో స్థిరపరచబడునుగాక. ప్రతి కుటుంబము నీలో అంటుకట్టబడునుగాక. నా ప్రభువా, నీకు స్తోత్రం. అపవాది ఉరి నుండి, అపవాది శోధన, అపవాది అగ్ని బాణములు యేసు నామములో చల్లారి పోవునుగాక. నా ప్రభువా, నీకు వందనాలు. నా దేవా, నీకు స్తోత్రం. యవన బిడ్డలు కాలేజీకి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు కాపాడండి. యవన జీవితాన్ని వారు అయ్యా కాపాడుకునేటకు సహాయం చేయండి. వారికి వస్తున్న శోధన, వారికి వస్తున్న టెంప్టేషన్స్ అవన్నీ కూడా వారు నిగ్రహించుకుంటూ సహాయం చేయండి. దేవా, వారి పవిత్రతను వారు కాపాడుకునే మనసు, బుద్ధిని దయచేయండి అయ్యా. యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, మీకు స్తోత్రం. తల్లిదండ్రులకు మోసం చేయకుండా వారిని వారు జాగ్రత్తగా చూసుకుంటూ సహాయం చేయండి అయ్యా. వారికి కావాల్సిన అవసరాలు మీరు తీర్చండి అయ్యా. నా ప్రభువా, మరి తల్లిదండ్రులను ఎంతో వేధించేవారు ఉన్నారు అయ్యా. తల్లిదండ్రులు ప్రభువా ఉన్నా లేకున్నా ప్రభువా, నా పిల్లలు మంచి చదవాలని వారు ఒక మంచి మనసుతోటి బిడ్డలను చదివిస్తున్నారు. అది వారు గ్రహించే మనసు దయచేయండి అయ్యా. తల్లిదండ్రులకి ఎప్పుడు వారు మోసం చేయదు ప్రభువా. అయ్యా, ఇది తినుకున్న పిల్లలు కనిపెడుతున్నారు. వారి దగ్గర లేకున్నా సరే నాయనా, నా పిల్లలు బాగుండాలని ఎంతో వేదనతో ప్రభువా వారి మీదనే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఉంటున్నారయ్యా. ఆ యవ్వన బిడ్డలు అది గ్రహించుటకు సహాయం చేయండి అయ్యా. యవ్వన కోరికలకు, యవ్వన స్నేహాలకు పడిపోయి నా తండ్రి అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోవద్దు నా ప్రభువా. వారు గొప్ప కార్యాలు, గొప్పవి సాధించాలి నాయన. ప్రజలకు ఉపయోగపడాలి ప్రభువా. వారు కుటుంబానికి ఉపయోగపడాలయ్యా. సమాజానికి ఉపయోగపడే పాత్రలుగా యవ్వన బిడ్డలను మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఎలాంటి గొడవలు, ఎలాంటి కొట్లాటలు, ఎలాంటి అపాయం, క్షణికావేశములన్నీ తీసివేయి నా ప్రభువా. దేవా యేసయ్యా, యవ్వనులు ప్రభు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు అంటున్నారు ప్రభు. యవ్వనులు తప్పక త్రుట్టులు నైనా వారి తరపున, వారి పక్షాన వారి మీకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా, మొరపెట్టుకుంటున్నాను ప్రభువా. వారు ఏ స్థలం అందున్నను ప్రభువా, మరొక్క మారు వారి జ్ఞాపకం చేసుకోని వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే చాలా సంవత్సరాల నుండి ప్రభా ఎదురు చూస్తూ వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మీరే వారికి
ఒక సాటి అయిన సహకారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. మీ కృప కలుగునుగాక. ప్రభా, వివాహం విషయంలో కూడా మరి తొందరపడకుండా ప్రార్థన పూర్వకంగాను ఆలోచించి నాయనా జ్ఞానంతో నిర్ణయం తీసుకునే మనసు దయచేయండి ప్రభా. ఎందరో ప్రభు మరి ఈ యొక్క నాయనా వరకట్నానికి ఆయా పెట్టుబడుల దగ్గరికి వచ్చేసరికి నాయనా వారు ఎంతగానో వేధిస్తూ ఉన్నారు. అలాంటి మనస్సు యేసు నామములో తొలగిపోవునుగాక. ఎదుటి వారిని అర్థం చేసుకునే హృదయము అయ్యా ప్రతి వారికి మీరు కలగచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే క్యారెక్టర్ని కూడా ప్రభా, అయ్యా ఫ్యామిలీ క్యారెక్టర్ని కూడా వారు స్టడీ చేయనట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తూ తొందరపడకుండా నైనా జ్ఞానంతో వివేకంతో ప్రభా ఈ యొక్క నైనా సాటి అయిన సహకారి కొరకు యవనస్తులు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి దేవా. ఎవరిని ఎక్కడ మీరు అయ్యా సిద్ధపరిచినారో అయ్యా మీరే ఆ యొక్క ప్రభునైన జంటలను మీరు కలపమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువా. మీకు స్తోత్రం, స్తోత్రం. ఎంతో చదువుకొని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించయ్యా నైనా. తినక ఇంటి దగ్గర హాస్టల్లో నైట్ నిద్రపోక చదువుకుని బిడ్డలు అయ్యా ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో ఉద్యోగం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభువా, గర్భఫలాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా, వారిని మీరు కనికరించండి, గర్భఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నా దేవా. ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలల నుంచి బాధపడుతున్నారయ్యా నా ప్రభువా, మీరు కనికరించండి అయ్యా. స్త్రీలు సహోదరులు నాయన తలెత్తుకోలేకుండా అయ్యా నా జీవితంలో ఇక నాకు పిల్లలు కారా అని కుమిలిపోతున్నా నాయన అక్క చెల్లెళ్ళు ఉన్నారయ్యా, కనికరించండి నా దేవా. ప్రభువా, ఎన్నో మెడిసిన్ తీసుకొని ప్రభువా ఆశలు అయ్యా విడిచిపెడుతున్నారు ప్రభువా. మోయబడిన ప్రతి గర్భము శక్తి కలిగిన యేసు క్రీస్తు వారి కృప ద్వారా ఇప్పుడే వారి కుటుంబంలో ఒక శుభకార్యము జరుగునుగాక. పరిశుద్ధమైన రక్తము ప్రోక్షింపబడునుగాక. యేసయ్యా, యేసయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాను ప్రభువా. ఈ ఉదయవేళ వారి కుటుంబంలో మేలు చేయండి అయ్యా. సూటిపోటి మాటలతోటి ప్రభువా తల దించుకొని వేదన పడుతున్న నాయన సహోదరులు ఉన్నారు, మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కుటుంబంలో నవ్వును కలగచేయండి అయ్యా, శుభకార్యం జరిగించండి అయ్యా నా ప్రభువా. వారు నాయన సంతోషంగా తిరగలేని ఎంతో వేదన పడుతున్నారు ప్రభువా, చెప్పుకోలేని దుఃఖం వారిలో ఉంటుంది ప్రభువా, మీరు కనికరించమని వేడుకుంటున్నానయ్యా. అలాగనే ఒక్కతే కూతురు ఒక్కడే కుమారుడున్న కుటుంబాలను కూడా మీరు కనికరించండి. వారు కూడా ప్రభువా ఇంకొకరు కావాలని ఆశిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారి జీవితంలో కూడా మీ కార్యమును జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. నా ప్రభువా, కృప చూపించండి అయ్యా. ఒక్కరినిచ్చినారు, మీకు స్తోత్రాలు. మరొక్క మారు కూడా దయ చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మరొక్క మారు వారి కుటుంబంలోనైనా నీ శుభకార్యం జరిగించమని వేడుకుంటున్నాను. కార్యం చేయండి, కార్యం చేయండి ప్రభువా. గోజాడుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా, బ్రతిమలాడుతున్నాము నా తండ్రి. గర్భవతులుగున్న అయ్యా సిస్టర్స్ కొరకే మేము ప్రార్థన చేస్తాం. సహోదరులకు మంచి ఆరోగ్యం, నార్మల్ అయ్యా డెలివరీ అవటం సహాయం చేయండి, మెడిసిన్ అందుటకు సహాయం చేయండి, మంచి నైనా ఫుడ్ తీసుకుంటకు మీ కృప చూపించండి నా దేవా. ఇప్పటికే ప్రభా అయ్యా డెలివరీ అయిన వారికి నైనా
నార్మల్ డెలివరీ అయ్యింటే మీకు స్తోత్రాలు. ఒకవేళ వారికి ఆపరేషన్ సిజరింగ్ అయ్యింటే వారి గాయమును మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా వృద్ధుల కానుంచి ప్రభా చంటి బిడ్డల వరకు మేము ప్రార్థించాం. ప్రతి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఎవరైతే ప్రభా ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. యేసు నామంలో ప్రతి వ్యాధి నుండి విడుదల కలుగునుగాక. శక్తి కలిగిన యేసు నామంలో ప్రతి శరీర బలహీనత నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక. మీ కలువరి సిలువ రక్తం బిడ్డలపైన ప్రోక్షించమని. హాస్పిటల్లో ఉంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సమయానికి ప్రభా ట్రీట్మెంట్ అందరికి ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు. యాక్సిడెంట్లలో ఉండి బాధపడుతున్న వారు ఉన్నారు. ఆయన అవయవాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారికి కావాల్సిన ధన సహాయాన్ని ప్రభా ధన సహాయమే కాకుండా వారికి సపోర్ట్గా నిలిచేవారిని కూడా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి నీకు వందనాలు. గృహం లేక బాధపడుతున్న వారికి నాయన గృహం కట్టుకుంటూ సహాయం చేయండి. స్థలం లేక ఇబ్బంది పడుతున్న వారికి స్థలం దయచేయండి. గృహం కడుతూ మధ్యలో పని ఆగిపోయింటే మరలా ఈరోజే పని ప్రారంభించబడునుగాక. నా దేవా మీకు స్తోత్రం. నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప, నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా మీకు వందనాలు 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 వందనాలు. ఇదిగో నాయన అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుండి అయ్యా అవసరత కొరకు అప్పు చేస్తుంటే వారు అప్పు కట్టుకోవడానికి మీరు వారిని బలపరచండి. అలాగనే వ్యసనాల కొరకు నాయన డాప్సర్ల కొరకు అప్పు చేసి ఉంటే మీరు వారిని గద్దించండి. మరి అన్నాడు అలాంటి పనుల్లో వారు ప్రభా నిమగ్నం కాకుండా వారికి మీరు బుద్ధి చెప్పమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా మీకు స్తోత్రము 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 స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా రాష్ట్రము కొరకు అయినా రాష్ట్ర అధికారుల కొరకే మేము రాష్ట్ర నాయకుల కొరకే మేము వారు మంచి మనసుతోటి మంచి పాలన చేసే అయ్యా హృదయాన్ని మీరు వారికి దయచేయండి. ప్రజలందరూ ప్రభు ఎన్నుకొని అయ్యా వారిని అధికారం ఇచ్చినారు. వారు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎప్పటికప్పుడు ప్రభు ప్రజలకు ఉపయోగపడే పథకాలను సామాన్యుడికి ప్రభు అందుబాటులో ఉండే నాయకులను మీరు బలపరచండి. ప్రభువు మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. ప్రభుత్వ ఉద్యోగుల కొరకు మేము వారు నమ్మకంగా వారి డ్యూటీని చేయటకు సహాయం చేయండి. వారి ఉద్యోగం చేయటకు సహాయం చేయండి. ఏ ప్రలోభాలకు లొంగక ఎలాంటి నైనా ఇంకా బెదిరింపులకు లోబడక తండ్రి జ్ఞానంతో, వివేకంతో, ధైర్యంతో, ప్రేమతో వారు యొక్క వృత్తిని కొనసాగించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకుల కొరకే మేము ప్రార్థన. వారి కుటుంబాలను దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నూతన ఆత్మలను నడిపించండి. దైవ సేవకుడికి నీ ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థన. వారు వెళ్తున్న ప్రతి స్థలంలో మీరు తోడైండండి. వారు ప్రభువా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి తండ్రి. స్థలం లేని దైవ సేవ స్థలాలు ఏమండి అయ్యా, మందిరం లేని దైవ సేవ మందిరాలు నిర్మాణం జరుగుతుంటగా పని ఆగిపోయింటే ఈ దినమే మరలా పని ప్రారంభించబడును గాక. అయ్యా బ్రాంచి సంఘాలను దీవించండి. మినిస్ట్రీలను ఆశీర్వదించండి. మిషనరీని లేవనెత్తండి. సువార్థికులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా దైవ సేవకుల కుటుంబాల బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు, జ్ఞానాన్ని ఇవ్వండి. వారి పిల్లల ప్రభా నైనా నీ పరిచర్య చేయాలని ఆశ కలిగిన ప్రతి దైవ సేవకుని అయ్యా బిడ్డలను మీరు వారి పరిచర్యను, వారి ట్రైనింగ్ విషయంలోనూ ప్రభా అయ్యా మరి బైబిల్ కాలేజీ పంపే విషయం అన్ని విషయాలలో మీరే వారికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం రాజా. ఈరోజు జన్మదినం బర్త్డే జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వివాహ వార్షికోత్సవాలు యానివర్సరీలు జరిపించుకున్న బిడ్డలను బట్టి వందనాలు. వారికి మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి స్తోత్రాలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికమైన మేలు చేత, అధికమైన కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నా. ఏ కుటుంబంలో ఏ దుఃఖము వేదనను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నైనా మా యొక్క దేశమును మీరు దీవించండి. మా దేశానికి నైనా
అయ్యా మీ రక్షణ దయచేయండి. దేశ నాయకులను, అధికారులను దీవించండి. మా యొక్క దేశ ప్రభు నాయన క్షేమంగా ఉండేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో, నీ దయలో మా యొక్క తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రార్థన చేయమని కోరిన ప్రతి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు నిండుగా దీవించి మీరే వారి ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.